బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏడాది తర్వాత సడన్ గా పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారు. పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి తాడిపత్రి నుంచి బయటకు పంపించారు పోలీసులు. నా ఇంట్లో ఉంటే తప్పేంటంటూ పోలీసులను పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ కూడా పెద్దారెడ్డి చెప్తున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు ఆయన్ను బయటకు పంపించినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఎలాంటి వార్ నడుస్తుందో మనకు తెలిసిందే. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వను అంటూ జేసీ భీష్మించు కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదంటున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎలా అడుగు పెడతాడో నేను చూస్తాను అంటూ జేసీ అంటున్నారు. మరోవైపు పెద్దారెడ్డి ఏమో నాకు హక్కులున్నాయి, మా ఇంటికి నేను వెళ్తానంటే ఆపడానికి మీరెవరు అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జేసీ వ్యవహార శైలిని సైతం ఆయన ఖండిస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనను ఇబ్బందులు పెడుతున్నారని, తన కుటుంబంతో కూడా ఉండనీయకుండా దూరం చేస్తున్నారంటూ పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో జేసీ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి తన ఇంటికి వస్తానని, కిచెన్లోకైనా వచ్చి కూర్చుంటానని చెప్పి మాట్లాడారని, ఇష్టారీతిని మాట్లాడి తన మీద చాలా దౌర్జన్యం చేశారని, ఇప్పుడు మరి ఏం చేస్తారో చూస్తానంటూ జేసీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని తాడిపత్రి నుంచి బయటికి పంపించేశారు. శాంతి భద్రతలకు సమస్యలు తలెత్తుతాయనే కారణాన్ని చూపిస్తున్నారు. పెద్దారెడ్డి ఏమో నాకు హైకోర్టు పర్మిషన్ ఉంది, అయినా సరే మీరు రానివ్వకపోవడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నా ఇంటికి నేను వెళ్తే సమస్య ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, మీరు రానిలే. కోర్టు ఆర్డర్ నేను వైలేట్ చేయలేదు సార్. మీరు చేశారు సార్. సార్ మీరు చేశారు. ఇంకా ఎన్నిసార్లు చేయాలి సార్? దూరం చేశారు. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, మీరు రానిలే. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను. పరిస్థితి మనం చూస్తున్నాం. నా ఇంట్లో నేనుంటే ఏంటి సమస్య అంటూ పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి కదా, అయినా సరే నన్ను ఎందుకు పంపిస్తున్నారు అంటూ పెద్దారెడ్డి ఓవైపు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పోలీసులేమో లేదు మీరు ఇక్కడ ఉండడానికి కుదరదు అంటూ తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని పంపించేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజు రోజుకి కూడా తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి మధ్య పరిస్థితి చాలా తీవ్రతరం అవుతోంది. జేసీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి కాలు పెట్టనివ్వను అంటూ భీష్మించు కూర్చున్న తరుణంలో పెద్దారెడ్డిని రావడానికి కుదరదు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఏంటి సమస్య ఏంటి అని అడిగినప్పుడు శాంతి భద్రతల సమస్య అనే కారణాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరు మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి చల్లా కే నాయుడు ఉన్నారు, మనతో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నాయుడు పరిస్థితి ఏంటి అక్కడ? తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వను అంటూ జేసీ మనకి చాలాసార్లు మనం చూసాం ఆయన మాట్లాడుతున్నారు. పెద్దారెడ్డినేమో పోలీసులు వచ్చిన ప్రతిసారి ఇలాగే బలవంతంగా పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు ఆర్డర్స్ ఉన్నా సరే పంపించేస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతోంది?
అంటే ఖచ్చితంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన్ని బయటికి నెట్టేస్తున్నారు అనేది వైసీపీ వాదనగా మనకు క్లియర్ కనిపిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే కూడా అలాగే ఉన్నాయి. ముందు తాడిపత్రిలో అయితే ఉధృత పరిస్థితులే నెలకొన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఘర్షణలు, ముఖ్యంగా వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో అప్పట్లో కోర్టు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి నగరంలోకి రాకూడదు అన్నట్టుగా నగర బహిష్కరణ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే పెద్దారెడ్డి అప్పటి నుంచి కూడా తాడిపత్రికి వెళ్లకుండానే ఉన్నటువంటి నేపథ్యం. మరి కొంతకాలం గడిచిన తర్వాత నేను వెళ్తానని చెప్పేసి కోర్టును తాడిపత్రికి నన్ను పంపించండి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కోర్టు పెద్దారెడ్డికి సానుకూలంగా తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు పలు దఫాలుగా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఏదైతే ఉందో తెలుగుదేశం మరియు వైసీపీ వర్గాల మధ్య కొన్ని ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. పరిస్థితులు చేయి దాటే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్దారెడ్డిని రానికుండా చేస్తున్నామని పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే అయితే మాత్రం అతను కోర్టును ఆశ్రయిస్తున్నాను, నాకు రైట్స్ ఉన్నాయి, నాకు కోర్టు కూడా డెసిషన్ ఇచ్చింది, అయినప్పటికీ కూడా నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు పోలీసులు అయితే మాత్రం ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన స్వగృహంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ నుంచి తీసుకుని అనంతపురానికి కూడా తరలిస్తున్నటువంటి నేపథ్యం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోలీసులు వైసీపీ నాయకుల మధ్య కూడా చిన్నపాటి తోపులాట కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా బలవంతంగా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో తాడిపత్రికి రావద్దు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మొదట్లో గతంలో జరిగినటువంటి ఏదైతే ఉందో కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో వెళ్లి కూర్చున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పలు దఫాలుగా చెప్పినటువంటి నేపథ్యం. ఆయన నా ఇంటికి వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎందుకు నా ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నట్టుగా కూడా చాలా సార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితులు. ఇవన్నీ చూసుకుంటే మొత్తం మీద అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి నేను రానివ్వను అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా చాలా సార్లు ఇప్పుడు పెద్దారెడ్డి రిపీటెడ్ గా ఇదే జరుగుతుంది, తాడిపత్రిలోకి ఎంటర్ అవడానికి అవకాశం లేదు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ వచ్చినా సరే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం ఆయన్ని బలవంతంగా పట్టుకెళ్లి ఊరు బయటికి తీసుకెళ్లి వదిలేసి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు పెద్దారెడ్డి వల్ల ఏ సమస్య వస్తుందని చెప్తున్నారు? అసలు డీటెయిల్స్ అంటే రీజన్ ఏమైనా చెప్తున్నారా? శాంతి భద్రతల సమస్య అని చెప్తున్నారు తప్పితే మొదటి నుంచి పోలీసులు చెప్తున్నది అదే. ఇక్కడ ఏదైతే ఉందో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఖచ్చితంగా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది కాబట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడ రాకూడదు, ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి కోర్టు ఆర్డర్ కి మాత్రం ఎక్కడ పోలీసు వర్గాలు అయితే మాత్రం స్పందించలేదు. ముఖ్యంగా పలు దఫాలుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీని కూడా కలిసి నాకు ప్రొటెక్షన్ కల్పిస్తారా లేకుంటే పర్మిషన్ ఇస్తారా అని చెప్పి కూడా జిల్లా ఎస్పీని కూడా కలిసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎప్పుడు తాడిపత్రిలోకి అనుమతిస్తారు అనేది అది క్వశ్చన్ మార్క్ గానే నిలిచి ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటి పోలీసులు చెప్తున్నది అయితే మాత్రం ఇక్కడ శాంతి భద్రతలు అని చెప్పి చెప్తున్నటువంటి శాంతి భద్రతల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఏదైతే ఉందో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురానికి తరలిస్తున్నటువంటి నేపథ్యం. మరి వైసీపీ నాయకులంతా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మేమంతా వెళ్ళి కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి కూడా మేము కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకువెళ్లి తాడిపత్రిలో ఉంచే ప్రయత్నం చేస్తామని కూడా ఇంతకుముందు గతంలో చెప్పినటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీ ఉన్నత నాయకులు ఏదైతే ఉందో పార్టీలో అగ్రసేన నాయకులు మరి దీని తర్వాత ఎలా స్పందిస్తారో వేసి చూడాల్సిన అంశం. కాకపోతే మొత్తానికి అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే మాత్రం నాకు రైట్స్ ఉన్నాయి, నేను పోలీస్ ఆర్డర్ కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. రైట్ థ్యాంక్ యూ చలనాయుడు. మొత్తం మీద పరిస్థితి తాడిపత్రిలో కొంత సీరియస్గానే ఉంది. కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు బలవంతంగా పెద్దారెడ్డిని ఊరు బయటికి పంపించేస్తున్న తరుణంలో పెద్దారెడ్డి వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జేసీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పవర్లో ఉన్నాం కదా అని ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు అంటూ పెద్దారెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. జేసీనేమో గతంలో ఆయన చేసినప్పుడు లేదని ఇప్పుడు నేను చేస్తే వస్తుందా అని సమస్య అంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత పోలీసుల వ్యవహార శైలి విషయంలో కూడా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇదిలాగే కొనసాగితే మున్ముందు పరిణామాలు మరింత తీవ్రంగా మారే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టు ఆర్డర్స్ పోలీసులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మాట్లాడతాం